హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బోర్డర్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను. అంటే దీనికి ఫస్ట్ మనం చైన్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బోర్డర్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం ఫస్ట్ చైన్ స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత జిగ్జాగ్ నేర్చుకుంటాం కదా. సో రెండు వచ్చిన తర్వాత రెండు కలిపి కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే చైన్ స్టిచ్చింగ్ మీకు కనుక గొలుసు కుట్టు కనుక బాగా వస్తే మీకు ఇంక మగ్గం వర్క్ వచ్చినట్టేనండి. గొలుసు కుట్టు దగ్గరే మనకి చాలా సఫర్ అవుతాము. అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. నీడిల్ని దారంని ఎలాగ పెట్టుకోవాలి, కింద నీడిల్కి ఎలా అందించాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. సో మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ నేనైతే పైన ఒకసారి కింద ఒకసారి తీసుకున్నానండి. నేను జిగ్జాగ్లో కూడా నేను మీకు ఇంకొక స్టిచ్చింగ్ కూడా చూపించేసాను కదా, దీనికి ముందు వీడియోలో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఆ స్టిచ్చింగ్ అనేది ఒకలా ఉంటుంది, ఇది ఇంకొకలా ఉంటుంది. సో రెండు కూడా డిఫరెంట్ ఉంటాయండి. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే మీరు అది చేసుకోవచ్చు. నేనైతే టూ టైప్స్ ఆఫ్ జిగ్జాగ్ స్టిచ్చింగ్స్ అనేవి మీకు నేర్పిస్తాను ఇక్కడ. సో కింద ఒకసారి పైన ఒకసారి తీసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రాగానే హ్యాపీగా చూసేయచ్చండి. ఫ్రీగానే ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ అందరూ కూడా. దీనికి మంచి డిమాండ్ ఉందండి మార్కెట్లో కూడా. సో మనం బయట వాళ్ళు కుట్టినా కొట్టకపోయినా మన వరకైనా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.